నా పేరు ప్రొఫెసర్ వి తిరుపతయ్య, రిటైర్డ్ ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీ. మా తోటి కళాకారుడు మైస ఎర్రన్న గారు గొప్ప అభ్యుదయ కళాకారుడు, సామాజిక చైతన్యం పరిచేటువంటి ఆధునిక ఆలోచనలు కలిగినటువంటి గొప్ప ఆశుకవి, గాయకుడు. ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి ఒక ప్రక్రియ ఈ ఆదివారం 26వ తారీఖు నాడు కాళోజీ కళాక్షేత్రంలో చేయబోతున్నారు. మేమంతా వారి వెనుక ఉన్నాము. చాలామంది పెద్దలు, గోరటి వెంకన్న గారు లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా, కవులు కూడా రాబోతున్నారు. హైదరాబాద్ నుంచి జూపల్లి కృష్ణారావు గారు, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా ఆ 26వ తారీఖు నాడు ఆదివారం కార్యక్రమంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు జరిగినటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రోజు వీరు 5 గంటలు నిరాఘాటంగా, అంటే నిరంతరాయంగా, మధ్యలో బ్రేక్స్ కూడా ఒక 5 నిమిషాల బ్రేక్స్తో మాత్రమే 5 గంటలు చూడకుండా ఆశువుగా వారికి ఇదివరకు పాడినటువంటి అభ్యుదయ గీతాలు, గేయాలు అవన్నీ కూడా 5 గంటలు ఆవిడ క్రమం తప్పకుండా వందలాది పాటలు పాడబోతున్నారు. ఇది గొప్ప ప్రక్రియ, ఇది ఒక వరల్డ్ రికార్డు. అందరూ దీన్ని చూసి అందరూ శ్లాఘించాలని, అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. వాస్తవానికి ఇందులో ఏ సంస్థాగతం కానీ, వ్యక్తిగతం కానీ, స్వలాభాపేక్ష, స్వార్థం కానీ లేకుండా కేవలం భావితరాల భవిష్యత్తును పదలపరిచేందుకు, యువత చైతన్యవంతం చేసేందుకు, సమాజాన్ని జాగృతం చేసేందుకు ఈ జాగృతి యజ్ఞాన్ని మైస ఎర్రన్న తన గలంతో 100కు పైగా 50 మంది రచించిన రచయితల గొప్ప సామాజిక పాటలను ఎంచుకొని తను ప్రపంచంలోనే ప్రథమంగా ఈ ప్రయోగం చేయబోతున్నారు. ఇది అందరి కార్యక్రమం, ఏ ఒక్కరిది కాదు. ఇది మన కార్యక్రమం. మనందరం దీనికి విచ్చేసి దీన్ని విజయవంతం చేసి, దీని విజయవంతం వల్ల మనకు ఓరుగల్లుకు వచ్చే కీర్తికి అందరూ కారణమవ్వాలని, ఓరుగల్లు గాన కళావైభవం అనే పేరుతో మనం సాగిస్తున్న ఈ యజ్ఞాన్ని అందరూ కలిసి విజయవంతం చేయాలని, ఈ గౌరవం మన ఓరుగల్లు ప్రపంచ నలుదిశలా పాకేలా చేయాలని, దీనికి సహృదయంతో మీరు రండి, మీతోటి బంధుమిత్రులను, పిల్లలను అందరినీ తీసుకొని రండి. నా పేరు మైస ఎర్రన్న. ఆమె సింగర్, రైటర్, డాన్సర్, యాక్టర్, మోటివేటర్. ఈ నెల 26వ తారీఖు మరి కాళోజీ కళాక్షేత్రంలో 40 మంది రచయితలు రాసిన పాటలను నిర్విరామంగా, లిరిక్స్ చూడకుండా 5 గంటల పాటు పాడబోతున్నా. మీరందరూ వచ్చి నన్ను ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక చక్కటి పాట. నిన్ను ఇడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మ, ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మ, ప్రతి మదిలోన మెదులుతుంటవో పాటమ్మా, నా ఎదలోన పదిలంగుంటవో పాటమ్మా, నిన్ను ఇడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మ, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మా.